హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 150 గజాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్లయితే ఆ ఇంటి ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్కి ఎంత బడ్జెట్ అవుతుంది, ఏ మెటీరియల్ కావాలి, లేబర్ ఛార్జెస్ ఎంత, పని ఏ విధంగా చేయించుకుంటే మనకి ప్లాస్టింగ్ వర్క్ బాగుంటుంది అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో నేను ఇచ్చే కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలి అనుకుంటున్న వారు ఉంటే వాళ్ళకి వీడియోస్ అయితే షేర్ చేయండి. వర్క్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటారు, ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా తెలుసుకుంటారు. వాళ్ళకి కూడా వీడియోస్ ఎంతో కొంత హెల్ప్ అవుతాయి, మాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. మనం డీటెయిల్గా ఇంకొకసారి ఏ మెటీరియల్ కావాలి మనకనేది చూసుకుందామండి. సెంటరింగ్ రిమూవ్ చేసిన తర్వాత మీరు స్టార్టింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ మెటీరియల్, గుమ్మాలు కిటికీలు మీరు బిగించినట్లయితే గుమ్మాలు కిటికీలు కూడా చేయించుకోవాలండి. ఇంకా తర్వాత ఫైబర్ మెస్ మీకు ఆన్లైన్ అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది మెస్. ఇంకా తర్వాత కొన్ని టైల్స్ పెంకులు అయితే కావాలండి. ఇంకా తర్వాత 7 యూనిట్ల శాండ్ చెప్పాను కదా, అది ఒక 3 యూనిట్ల మెత్తటిస్క, 4 యూనిట్లు మీడియం అనమాట. మరీ గొరకిస్క అయితే కాదు, మీకు ఫినిషింగ్ బాగోదనమాట. ఓకేనండి అది. ఇంకా తర్వాత ఎలక్ట్రికల్ మెటీరియల్ అంటే జంక్షన్ బాక్స్లు, పైప్స్ ఇవన్నీ కావాలి. ఇంకా తర్వాత వచ్చేసి స్పాంజ్లు ఒక 5 ప్యాకెట్లు స్పాంజ్లు అయితే తీసుకోవాలండి. ఓకేనా. సో 100 బ్యాగ్స్ సిమెంట్ అనమాట. సో ఈ విధంగా చేయించుకున్నట్లయితే మీకు మెటీరియల్ అయితే ఇదే పడుతుంది. సో ఓవరాల్గా నేను మీకు ఫైనల్లో మొత్తం లేబర్ ఛార్జెస్ మెటీరియల్ అంతా కలిపి కూడా చెప్తానండి డీటెయిల్గా. ఓకేనా. సో మేమైతే ఇక్కడ రూమ్స్ సీలింగ్తో పాటు 2-3 వాల్ దిగాం కదా, ఇప్పుడు ఒక్కొక్క వాల్ ప్లాస్టింగ్స్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి 4 ఇంచెస్ వాల్స్. అలానే బటన్ మార్క్ ఇందాక పెట్టాం కదా, దానివల్ల యూజ్ ఏంటనేది కూడా మీకు చెప్పాను కదా, ఇదేనండి. మనం డైరెక్ట్గా ప్లాస్టింగ్ అప్లై చేసి అంటే డైరెక్ట్గా తోకలు చూసుకొని చేసామనుకోండి, అక్కడ టైం టేకింగ్ తీసుకుంటే అది లెవెల్ కూడా ఉండదు. ఇక్కడ మీరు గజం బత్తో చూడొచ్చు లెవెల్ అనమాట, ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ప్లాస్టింగ్ చెకింగ్ ఏ విధంగా చేయాలని కూడా అడుగుతున్నారు. సో అది నేను పెడుదునండి ఆ వీడియో కూడా, చెకింగ్ చేయడం ఎట్లా, ఎక్కడెక్కడ ఎలాంటి దగ్గరలో చెక్ చేయాలని కూడా. కానీ పాపం మా వీడియోస్ వల్ల కొంతమంది కష్టపడే వాళ్ళు కూడా అంటే కొన్ని దగ్గరలో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. సో వాటి వల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్న మీరు వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తున్నారు అనమాట మెసేజ్లు పెట్టి. సో అందుకని చెప్పేసి నేను కొన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పట్లేదండి. ఎందుకంటే పని ఈ విధంగానే చెయ్యాలి, కానీ దానికి తగ్గట్టు డబ్బులు కూడా అవుతాయండి. అంటే ఇప్పుడు అందరూ డబ్బులు ఇవ్వకుండా చేయించారు కదని మీరు అనొచ్చు. సో అందరి గురించి కాదండి, కొంతమంది అయితే మాత్రం ఇచ్చిన డబ్బులకి అక్కడ జరుగుతున్న పనికి సంబంధం ఉండదు. ఎంతో అయిపోవాలన్నమాట, పని అయిపోవాలి అంటారు. సో అటువంటి దగ్గర ఇంత నీట్గా ఫినిషింగ్ చేయలేమండి. ఓకేనా. సో అలానే కార్నర్స్లో మీరు చూసారు కదా, మొత్తం వాల్స్ అన్నీ మనం 4 వైపుల వాల్స్ ఒకేసారి చేసామనుకోండి, కార్నర్లో బెండ్లుగా ఉంటుందన్నమాట. అందుకే మేము ఏం చేస్తామంటే ఏవో 2 వాల్స్ అనేవి ఆపోజిట్ వాల్స్ సీలింగ్ ప్లాస్టింగే చేయిస్తామండి. ఒకవేళ మనకు ఆ రోజుకు పని తేలిపోవాలన్నా సరే 4 వాళ్ళు అయితే చేయించమన్నమాట. మనం బెడ్రూమ్లో ఏంటంటే ప్లాస్టింగ్ చేసేటప్పుడు సీలింగు 2 వాల్స్ చేయించామనుకోండి, ఆపోజిట్ వాల్స్, మరుసటి రోజు ఈ 2 వాల్స్ చేసినప్పుడు కార్నర్స్ దగ్గర నీట్గా కటింగ్ అవుద్ది అనమాట. అవి పదునుతో ఉన్నప్పుడు ఏంటంటే చిన్న బెండ్లు వస్తాయి. అవి మేము ఎంత నీట్గా పని చేసినా బెండ్లు కనిపిస్తాయి అనమాట. సో అందుకే మనం చేసినంత పని చేసి ఎందుకు ఆ విధంగా బెండ్లు పెట్టించుకోవడం అని చెప్పేసి ఆ విధంగా మేము ప్లాస్టింగ్ అయితే చేస్తామండి. ఓకేనా. సో మనకేం లేదు, 4 వైపులు గోడలు ఉన్నప్పుడు సీలింగు 2 వైపులు గోడలు చేసి ఇంకోటి ఏది ఉంటే అది పని చేసుకున్నాం అనుకోండి, మరుసటి రోజు ఆ 2 గోడలు చేసుకున్నప్పుడు కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా లెవెల్గా ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా. ఓకేనండి. అలానే క్యూరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్యూరింగ్ ఇంపార్టెంట్ అన్నాం కదని చెప్పేసి మేము పని చేస్తున్నప్పుడు పైప్ పట్టుకొస్తే అవ్వదనమాట. అంటే పని చేస్తున్నప్పుడే పైప్తో కొడతామంటే అవ్వదండి. ఎర్లీ మార్నింగ్ 5-5:30 కల్లా మీరు లేచి 6:30 కల్లా వాటరింగ్ మొత్తం ఫినిషింగ్ అయిపోవాలండి, మొత్తం తడిపేయాలన్నమాట. అప్పుడే మేము మార్నింగ్ 9 గంటలు పనికి వచ్చినప్పటికీ నీరంతా ఆరుతుంది అనమాట. లేదనుకోండి సున్నం మాల్ కలపలేము, మాల్ మిక్సింగ్ నీట్గా చేయలేరు, తడిమాల్ అయిపోద్ది. క్యూరింగ్ చేసి ఉంటారు కాబట్టి గోడలు జారిపోయి క్రాక్స్గా కనిపిస్తాయి అన్నమాట. అది కూడా ఇంపార్టెంటే. మీరు క్యూరింగ్ చెయ్యాలి, లైట్గా స్ప్రే చేసినట్లు చేయాలన్నమాట. ఓకేనండి. ప్లాస్టింగ్ మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎంత నీట్గా చేస్తే అంత మంచిది ప్లాస్టింగ్ అనేది, క్యూరింగ్ అనేది. ఓకేనా. సో ఈ విధంగా ప్లాస్టింగ్ వర్క్ అయితే మాత్రం కంపల్సరీగా 14 రోజులు అయితే తడపాలండి. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 14 రోజులు చెప్పాం కదా అని చెప్పేసి మేము ప్లాస్టింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కాదండి. ఓకేనా. సో ప్లాస్టింగ్ ఫైనల్ డే ఎప్పుడైతే అయిపోద్దో ఆ రోజు నుంచి 14 రోజులు తడపాలి కంపల్సరీగా. ఓకేనండి. అన్న ఈ లోపు తడుపుతాం కదన్నా మళ్ళీ మధ్యలో అంటే మీరు తడిపింది ఏమి ఉండదండి. ఎందుకంటే
ప్లాస్టింగ్ వర్క్ స్టార్ట్ చేసామంటే మేస్త్రీలమే డైలీ కన్ఫర్మ్గా వర్క్ చేస్తామన్నమాట. ఆ వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని తడుస్తాయి, కొన్ని తడవు, కొన్ని ప్రశాంతంగా తడపగలరు, కొన్ని సిమెంట్ దించామని తడపరు, ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా లేకుండా ఉండాలి. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, కిచెన్ ప్లాస్టింగ్ అయిపోయింది, హాల్ కూడా ప్లాస్టింగ్ అయిపోయింది, మాకు 2 బెడ్రూమ్స్ అయితే అయిపోయాయి. అలానే ఈ వీడియోలో నేను ఓన్లీ ఇన్సైడ్ వర్కే మీకు మెటీరియల్ చెప్తున్నానండి. ఓకేనా. ఇంకా గుమ్మాలు కిటికీలు వచ్చినట్లయితే వాటి బడ్జెట్ నేను చెప్పలేదు ఇక్కడ, ఎందుకంటే అవి మాకు ఇక్కడ ఏంటంటే టాటా డోర్స్ అవి వస్తాయి కాబట్టి అవి మీకు నెక్స్ట్ వీడియోలో నేను మ్యాక్సిమం అవి కవర్ చేస్తాను. సేఫ్టీ గ్రిల్స్ కానివ్వండి, గ్రనైట్ ప్లాట్ఫామ్ వర్క్, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను. ఓకేనా. అవన్నీ కూడా ఇంక్లూడింగే, బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు అవి తర్వాత అనమాట. ఓకేనండి. ఒకవేళ మీరు వుడ్ గుమ్మాలు పెట్టినట్లయితే అవి మీకు ఇంక్లూడింగ్ అయితే అవుతాయి. ఓకేనా. ఇంక ఇదండి, ఈ విధంగా మనం ప్లాస్టింగ్స్ అన్నీ ఫినిషింగ్ అయితే నీట్గా చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ మీరు డీటెయిల్గా చూడొచ్చు. ఫస్ట్ మేము ప్లాస్టింగ్ చేసింది ఆల్రెడీ డ్రై అయిపోతుంది అనమాట ఆ వాల్ అనేది, ఎందుకంటే ఒకరోజే ఒక పూటే తడపడం అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు డ్రై అయిపోతాయి, తెల్లగా అయిపోతాయి. సో ప్లాస్టింగ్ వర్క్ చేస్తున్నప్పుడు మాత్రం బద్ధకం ఉంచకుండా క్యూరింగ్ అయితే చేయించాలండి. అలానే ప్లాస్టింగ్ వర్క్కి ఓపీసీ సిమెంట్ కాకుండా పీపీసీ సిమెంట్ యూస్ చేసినట్టు ట్రై చేయండి. మాకైతే ఇక్కడ మాత్రం పీపీసీ మా ఊర్లో దొరకట్లేదు అనమాట. సో అందుకే మేము ఓపీసీ వాడాము, పీపీసీ వాడాము, 2 మిక్సింగ్ వాడాము అనమాట. యాక్చువల్లీ అల్ట్రాటెక్ సూపర్ మేము వాడాలి ఇక్కడ, కానీ ఓనర్ మళ్ళీ మార్చారు. అల్ట్రాటెక్ సూపర్ బదులు మళ్ళీ నాగార్జున తెప్పించారనమాట, దగ్గరలో షాప్ అని. సో అందుకే ఓకే సార్ మీ ఇష్టమే, మీరు క్యూరింగ్ బాగా చేయండి, మేము ఇంకేం చేయలేమని చెప్పాం. ఓకేనా. సో మీరు అల్ట్రాటెక్ సూపర్ వాడచ్చు. అలానే ఈ సిమెంట్ అనేం కాదండి, మీరు ఓపీసీ సిమెంట్లో ఏది తీసుకున్నా సరే మిక్సింగ్ రేషియో ఒకటి కరెక్ట్గా ఉండాలి, ప్లాస్టింగ్ మిక్సింగ్ రేషియో అనేది కరెక్ట్గా ఉండాలి. అలానే క్యూరింగ్ బాగుండాలి. వర్క్ నీట్గా చేసినట్లయితే మాత్రం మీకు వాల్ క్రాక్స్ అనేవి రావండి. ఓకేనా. అలానే సీలింగ్ ప్లాస్టింగ్కి ఎన్ని గమేలు కలపాలన్నా మాలు, అదేవిధంగా ప్లాస్టింగ్కి గోడకి ఎన్ని గమేలు కలపాలి, సీలింగ్కి ఎన్ని గమేలు ఇసుక కలపాలి అంటే ఈ గమేలలు అనేవి సైజులు అన్నీ ఒకేలా లేవండి. సో గమేలలో మీ దగ్గర ఒక పెద్ద గమేలా ఉందనుకోండి, సీలింగ్ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు 12 గమేలాలు ఒక బస్తా సిమెంట్ మిక్సింగ్ చేయాలండి. వాల్ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు, ఇన్సైడ్ వాల్ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు 14 గమేలు ఇసుక, ఒక గమేల అదే ఒక బ్యాగ్ సిమెంట్ అనమాట. ఓకేనండి. ఇదేంటంటే 1:, సీలింగ్ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు 1:6 రేషియోకి వెళ్ళొచ్చు. వాళ్ళు అదే గోడలు చేస్తున్నప్పుడు ఏంటంటే 1:7 రేషియోకి వెళ్ళొచ్చు. అది మీడియం సైజ్ గమేల అయితే. ఇంకా పెద్ద గమేల అంటే మాత్రం 5:6 అనండి. అంటే సీలింగ్ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు 5, వాల్ ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు 6. ఓకేనండి. అదేవిధంగా అవుట్ సైడ్ చేసినప్పుడు కూడా అంతే, 5. సీలింగ్ మనం ఏ రేషియో అయితే యూస్ చేసామో అదే రేషియో యూస్ చేయొచ్చు. నేను ఇంకొక వీడియో మీకు ప్లాస్టింగ్ మాల్ మిక్సింగ్ మాత్రం నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే అది కొన్ని చెప్పాలి మీకు. కార్నర్స్ దగ్గర ఎలా ఉండాలి, డ్రాప్స్ మెత్తుతున్నప్పుడు ఎలా ఉండాలి, పలకలకి ఎలా ఉండాలి, ఇదంతా కూడా మీకు డీటెయిల్గా ఇంకో వీడియోలో నేను కవర్ చేస్తాను. ఓకేనండి. అలానే వీడియోలో మొత్తం మీకు ఫుటేజ్ చూపించాలి, ప్లాస్టింగ్ వర్క్ చూపించాలి. అలానే ఇక్కడ మేము ఏమేమి పని చేసాము, మాకు ఎంత బడ్జెట్ అయిందో కూడా చెప్పాలన్న ఉద్దేశంతో వీడియో ఎంత లెంత్ తీసుకొచ్చానండి. ఓకేనా. ఎందుకంటే ఒక 5 నిమిషాల వీడియోలో మీకు టక్ అని చెప్పినా అర్థం కాదు. సో చెప్పింది ఏదో మనం నీట్గా క్లారిటీగా చెప్పాలి. చెప్పింది మళ్ళీ చెప్పినా పర్లేదండి, ఎందుకంటే మీరు జీవితాంతం ఉండడానికే కదా చెప్తున్నాం మేము. సో అందుకని చెప్పేసి నమ్మకంగా మీరు చూసి సపోర్ట్ చేస్తారు అన్న నమ్మకంతోనే ఇంత లెంత్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మాకైతే ఓవరాల్ ప్లాస్టింగ్స్ అన్నీ ఒక ఫినిషింగ్కి వచ్చాయన్నప్పుడు శానిటరీ వర్క్ అయితే మళ్ళీ మొదలు పెట్టాము. అంటే బాత్రూమ్ ప్లంబింగ్లో చిన్న ఉన్నాయండి అవి. అదేవిధంగా బయట ఇండియన్ టాయిలెట్ బిగించాల్సింది. అలానే లోపల బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో మేము గ్రౌండ్లో పైపులు వేసామని చెప్పాం కదా. సో ఆ పైపులు అయితే వేసిన తర్వాత డైరెక్ట్ వదిలేసామన్నమాట. ఇంకా తర్వాత ఎక్కడెక్కడ వాష్ బేసిన్ ఎక్కడ కావాలి ఇవన్నీ కూడా చూసుకున్నాము. ఎలక్ట్రికల్ లైన్లో అదేవిధంగా ఈ విధంగా శానిటరీ లైన్స్ ఇవన్నీ కూడా మనం 1కి 2 సార్లు ఆలోచించుకొని చేయించాలండి. ఓకేనా. మేమైతే ఓనర్కి ఎక్కువ బడ్జెట్ అవ్వకూడదు, సైడ్న కాంపౌండ్ సైడ్ గట్రా మళ్ళీ కొట్టకూడదని చెప్పేసి అంత సేఫ్టీగా ఆలోచించి ముందే శానిటరీ పైపులన్నీ వేసామండి. వీటికి కొన్ని కామెంట్లు వచ్చాయి, కొన్ని మెసేజ్లు కూడా వచ్చాయి ఇన్స్టాలో, అన్న తర్వాత చేయించాల్సిన పని కదా, ముందే ఎందుకు చేయిస్తున్నారని. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విజిబిలిటీ, అంటే మాకు ఇక్కడ సెట్ బ్యాక్ లేదు. సో సెట్ బ్యాక్ ఉన్న దగ్గర అయితే అవుటర్ తర్వాత చేయించుకోవచ్చండి. సో మాకు ఇక్కడ సెట్ బ్యాక్ లేదు కాబట్టి స్టార్టింగ్లోనే ఈ వర్క్ అయితే నీట్గా చేయించుకున్నాం, శానిటరీ వర్క్ అయితే. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా ప్రతి ఒక్క బాత్రూమ్ కూడా మొత్తం పైప్స్ అన్నీ రన్ చేసేసాము. రన్ చేసిన తర్వాత మళ్ళీ నీట్గా క్యూరింగ్ అయితే చేయాలండి, అంటే ఫుల్గా వాటర్ అయితే వదిలాం మళ్ళీ కూడా. ఓకేనా. అదేవిధంగా కిచెన్ ప్లాట్ఫామ్కి అయితే రెడీ చేస్తున్నాము, ఒక్కొక్కటిగా ఇంకా మొత్తం చేస్తున్నామండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారు కదా, అడుగు సందే ఉంచామన్నమాట, అంటే పైకి ఓన్లీ పైప్స్ వెళ్ళడానికి సందు ఉంచాము. సో అందుకని చెప్పేసి మేము గ్రౌండ్లోనే ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నామండి. ఓకేనా.
సో వీటికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. పిల్త్ బీమ్ తర్వాత వీడియో మీరు చూసినట్లయితే డీటెయిల్గా ఈ శానిటరీ వర్క్ అంతా మెటీరియల్ ఎంత అయింది, మాకు ఖర్చు ఎంత అయిందని డీటెయిల్గా చెప్పానండి. ఓకేనా. ఇక్కడ నేను మీకు చెప్పండి ఏంటంటే ఓన్లీ లేబర్ ఛార్జెస్ మాత్రం చెప్పలేదండి. అంటే ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించే లేబర్ ఛార్జెస్ చెప్పలేదు. ఓకేనండి. సో మిగతా లేబర్ ఛార్జెస్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మీరు చూసారు కదా డీటెయిల్గా శానిటరీ వర్క్ అంతా కూడా అయిపోతుంది. ఇంకా దానికి ఏంటంటే మెటల్ వేసి ఫినిషింగ్ చేయడమే ఉంది. ఓకేనండి. అలానే ఇప్పుడు ఈ శానిటరీ వర్క్కి సంబంధించి మేస్త్రి పని ఇంక్లూడింగ్ అవుద్ది. అంటే గ్రౌండ్లో మట్టి తీయడం కానివ్వండి, ఇండియన్ టాయిలెట్ బిగించడం, ఇవన్నీ కూడా కూలీలేండి. రేటుకి వీటికి సంబంధం లేదు. అంటే ఎస్ఎఫ్టీ కాస్ట్ మేము ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈ ప్లంబింగ్ పని ఏది మేము చేసినా సరే, అంటే కొన్ని దగ్గరలో దిమ్మలు కట్టాలి, కొన్ని దగ్గరలో మెట్లు వేయాలి, కొన్ని దగ్గరలో ఏంటంటే ఇండియన్ కామన్ టాయిలెట్ బిగించాలి, ఇవన్నీ కూడా సపరేట్ అండి. ప్లంబర్ కూడా సంబంధం ఉండదు. అదే ఎలక్ట్రికల్ వర్క్ ఒప్పుకునే వాళ్ళు కూడా గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో, అంటే భూమిలో మట్టి పని ఏదైతే ఉందో అది వాళ్ళు కూడా కూలీలు అడుగుతారు, లేదంటే లేబర్ని ఇమ్మని చెప్తారు అనమాట. లేబర్ మేము తీసుకొస్తాం సార్, చేస్తారు వర్క్, దానికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయమని చెప్తారు. ఓకేనండి. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఈ పైపులు బిగించింది కానీ, ఇండియన్ టాయిలెట్ బిగించింది ఇవే కాదండి. ఓకేనా. అవి ఇంక్లూడింగ్ కాకుండానే నేను చెప్పాను. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక్కొక్కటిగా మాకు వర్క్ అయితే అవుతుంది, ఫినిషింగ్ అయితే. అలానే మాకు ఏంటంటే ఇసుక కొంచెం బాగా రాలేదు, అది జల్లించుకొని మరి మేము ప్లాస్టింగ్ చేసామండి. కొన్ని దగ్గరలో తప్పదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ జల్లించిన దానికి అంతా కూడా, అంటే ఇసుక ఏదైనా ఎక్స్ట్రాగా మేము జల్లిస్తే ఓనర్ దానికి కన్ఫర్మ్గా అమౌంట్ అయితే పే చేసుకోవాలండి. ఓకేనా. ఇసుక జల్లించింది అయితే మాత్రం లేబర్ కాంట్రాక్ట్లో ఇంక్లూడింగ్ కాదండి. ఓకేనా. అలానే ఇండియన్ టాయిలెట్ బిగించిన ఇవి ఇంక్లూడింగ్ కాదు. ఇప్పుడు నేను ఏదైతే మెస్ అంటించాను చూసారా స్టార్టింగ్లో ప్లాస్టింగ్ చేయించడానికి, ఆ మెస్ అంటించింది అదంతా కూడా ఇంక్లూడింగ్ కాదండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసారు కదా ఇండియన్ టాయిలెట్ బిగించేటప్పుడు కన్ఫర్మ్గా ఈ విధంగా కాటన్ క్లాత్లు ఉంటాయి కదండి. కాటన్ క్లాత్లు అనేవి మనం ఒండ్రి సిమెంట్లో బాగా నానబెట్టుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా నీట్గా నానబెట్టుకొని జాయింట్స్లో ప్యాకింగ్ చేస్తే మనకి ఆ టాయిలెట్ లీకేజ్ సమస్యలు అనేవి రావన్నమాట. గ్రౌండ్లో ఇంత చేయాల్సిన పని లేదు, కానీ మేము నీట్గా చేసాము. ఇక్కడ కొన్ని దగ్గరలో ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇండియన్ టాయిలెట్స్ వస్తాయి కదండి, అటువంటి దగ్గర మాత్రం ఈ విధంగానే చేయాలి. ఓకేనండి. సో ఇక్కడ నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే అండి, నేను వర్క్ చేశాను కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నాను. అలా నువ్వు ఒక్కడే ఇలా చేస్తావా, మిగతా వాళ్ళంతా చేయరంటే మిగతా వాళ్ళు ఎవరు చేయరని కాదండి. మనం చేసిన పని క్లారిటీగా చేసామని చెప్పుకోవడంలో తప్పు లేదు. సో ఇక్కడ మేము ఇంత నీట్గా వర్క్ చేసామని చూపించాలి కాబట్టి మీకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి. ఓకేనా. ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తారండి, ఎందుకంటే రూపాయి తీసుకుంటున్నాం కాబట్టి మన కష్టానికి తగ్గట్టు పని చేయాలి. ఓకేనండి. సో మేమైతే మా వర్క్ ఇలా ఉంటుందండి, మేము ఇలా చేస్తాము, అందుకే మాకు అమౌంట్ అవుద్దని కూడా డీటెయిల్గా చెప్తానన్నమాట. సో ఇక్కడ మీరు చూసారు కదా ఇండియన్ అయితే బిగిస్తున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కానీ బిగించినట్లయితే మాత్రం కంపల్సరీగా ఈ విధంగానే బిగించాలండి. అంటే కాటన్ గుడ్డలు నానబెట్టి ఒండ్రలో నీట్గా ఒండ్ర అప్లై చేసిన తర్వాత దాని చుట్టూ నీట్గా కాటన్ గుడ్డలు చుట్టి బిగిస్తే లీకేజ్ సమస్యలు అనేవి 100% రావండి. లేదంటే మాత్రం మనకి ఇండియన్ బిగించేటప్పుడు చిన్న లీకేజెస్ అయితే వస్తాయి. ఓకేనండి. సో ఇవన్నీ కూడా మేస్త్రి పనికి వీటికి సంబంధం ఉండదండి, ఇవి సపరేట్ కూలీ అయితే ఇచ్చుకోవాలి. ఒక లేబరు ఒక మేస్త్రి కూలీ అయితే కంపల్సరీగా పడుతుంది అనమాట. అది వర్క్ చేసిన దాన్ని బట్టి మీరు 2వ ఫ్లోర్లో 3వ ఫ్లోర్లో బిగించాలనుకోండి, అక్కడ మెటీరియల్ గట్రా తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకొంచెం ఇంక్లూడింగ్ ఇంకా ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు. ఓకేనండి. అలానే ఇంకొకసారి మనం డీటెయిల్గా ఏ మెటీరియల్ కావాలనేది డీటెయిల్గా మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుందామండి. ఓకేనా. సో గ్రౌండ్లో శానిటరీ వర్క్ మెటీరియల్ అయితే నేను చెప్పలేదు, ఆ వదిలేసిన తర్వాత ఎలక్ట్రికల్ మెటీరియల్ అంటే కరెంట్ బాక్సులు పైపులు అన్నీ కలిపి మాకు 40,000 రూపాయలు అయ్యిందండి. ఓకేనా. అంటే ఇప్పుడు ఏదైతే ఇండియన్ బిగిస్తున్నామో ఇండియన్ టాయిలెట్ దానికి కొన్ని బెండ్లు కావాల్సి వచ్చింది, 3 బాత్రూంలో ప్లంబింగ్ సామాన్లు, ఎలక్ట్రికల్ స్టీల్ బాక్సులు ఉంటాయి కదా అవి, అదేవిధంగా ఎలక్ట్రికల్ పైపులు, శానిటరీ పైపులు ఇవన్నీ కలిపి 40,000 రూపాయలు అయితే మాకు అయ్యిందండి. సిమెంట్ బ్యాగ్స్ 100 సిమెంట్ బ్యాగులు అయ్యాయండి, ఓన్లీ ఇన్సైడ్ వర్క్కి మాత్రమే. ఓకేనండి. అవి ఒక 40,000 రూపాయలు అండి, 400 రూపాయలు బస్తా రేట్ వేసాను నేను. ఇంకా తర్వాత కబోర్డ్స్ మెస్, అదేవిధంగా ఫైబర్ మెస్, ఇంకా చిన్న సామాన్లు పడతాయి కదండి, అవన్నీ కలిపి ఒక 10,000 రూపీస్ అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి శాండ్ 7 యూనిట్ల శాండ్ అండి మాకు. ఈ 7 యూనిట్ల శాండ్ మాకు 11,500 రూపాయలండి. ఓకేనా. ఓవరాల్గా అంటే మీకు మొత్తం మెటీరియల్ కాస్ట్ అంతా చూసుకుంటే దగ్గర 1,02,000 రూపాయల వరకు మాకు మెటీరియల్ అయితే ఖర్చు అయిందండి. ఇంకా తర్వాత చిన్న అంటే టీలని భోజనాలని ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇంక్లూడింగ్ అయితే చేయలేదండి. ఓకేనా. సో ఓవరాల్గా మాకు ప్లాస్టింగ్ మెటీరియల్ కావాల్సింది అయితే 1,02,000 రూపాయలు. ఓకేనండి. ఇంకా తర్వాత లేబర్ చూసుకున్నట్లయితే మాకు మొత్తం అంటే మీరు ఏదైతే ఇందాకలా గంట్లు వేసాం కదండి, గంట్లు వేసిన దగ్గర నుంచి ఓవరాల్ ఇన్సైడ్ వర్క్ మొత్తం ఫినిషింగ్ చేసినంత వరకు మాకు అయిన లేబరు
65 మేస్త్రి కూలీలు అయితే అయ్యాయండి. ఓకేనా, 65 మేస్త్రి కూలీలు. అదేవిధంగా మేషన్ మీకు చెప్పాను కదా, అదే ఎంసీ అంటే మగవాడి కూలీలు 45 మగవాళ్ళ కూలీలు అండి. ఎఫ్సీ చూసుకున్నారంటే లేడీస్ చూసుకున్నట్లయితే 30 కూలీలు అయితే అయ్యాయండి. ఓకేనా, ఓవరాల్గా 65 మేస్త్రులకి మాకు 55,250 రూపాయలు అయింది. 45 లేబర్కి 29,250 రూపాయలు అయింది. 30 లేడీస్కి 16,500 రూపాయలు అయిందండి. టోటల్ లేబర్ ఛార్జెస్ అన్నీ కలిపి మాకు ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్కి మాత్రం 1,01,000 అండి, అంటే 1,01,000 రూపాయలు అయింది. ఓవరాల్గా మాకు చూసుకున్నట్లయితే 2,02,500 రూపాయలు అండి. ఇంకా ఈ గెడంచీలని కర్రలని తాళని అవి ఇవి కావాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మాకైతే 2,10,000 రూపాయలు అయితే అయిందండి ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ చేయించడానికి. ఓకేనండి, అది మీకు ఏంటంటే వర్క్ ఇంత నీట్గా చేయించుకోవాలండి. ఇంత నీట్గా చేస్తే అయ్యని ఖర్చు. కొన్ని దగ్గరలో మీకు రేట్లు అనేవి చేంజ్ అవుతాయండి పక్కగా. ఎందుకంటే ఇసుక ఇప్పుడు మాకు ఇక్కడ తక్కువ రేటు, మీకు ఇంకా ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉండొచ్చు. అలానే లేబర్ ఛార్జెస్ కూడా మాకు ఇక్కడ తక్కువ. కొన్ని దగ్గరలో అంటే మా ఊర్లో 850 రూపాయలు, కొన్ని దగ్గర 1,000-1,200 కూడా ఉందండి. అందుకే నేను తక్కువ అన్నాను. తక్కువ అంటే ఇవి తక్కువ అని కాదు, కొన్ని దగ్గరలో ఏంటంటే మాకన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయన్నమాట. సో అందుకు నేను చెప్తున్నానండి. ఓకేనా, అలానే నేను ఏదో ఈ వీడియోస్ చేస్తున్నాను కదని కాదని, నేను దగ్గరుండి పని చేశాను కాబట్టి ఈ అమౌంట్ అనేది అయ్యింది. ఇంకా లేదంటే ఇంకా ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు అనమాట. ఓకేనండి, సో ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్గా వర్క్ అంతా చేస్తున్నాం కాబట్టి ఈ వర్క్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇంత క్లారిటీగా మీకు చెప్పగలుగుతున్నాను. ఓకేనండి, సో ఏదో వీడియో చెప్తున్నాను కదని మాత్రం అనుకోకండి. నేను వర్క్ చేసి నేను అక్కడ కష్టపడి చేశాను కాబట్టి చెప్తున్నాను. అలానే మేము ఇప్పుడు వర్క్ ఏదైనా ఒప్పుకున్నప్పుడు డీటెయిల్గా ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈ విధంగా ప్లాస్టింగ్ చేయించుకోవాలండి, ఇలా చేయించుకుంటే మంచిది, ఇలా ఉండాలని. కొంతమంది మమ్మల్ని నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మకపోయినా పర్లేదు, మీరు ఎవరితో చేయించుకున్నా సరే పని ఈ విధంగానే చేయించుకోవాలండి. ఎందుకంటే అక్కడ మేమే వర్క్ చేయాలని స్వార్థం మాకేం లేదు. ఎవరు వర్క్ చేసినా సరే కష్టపడిన వాళ్ళకి కూలీ అయితే అంతే అవుద్దండి. ఓకేనా, సో అది కాకుండా మీరు 250కి 260కి 300కి మాట్లాడుకొని అక్కడ కూలీలు రేట్లు ఎక్కువ ఉండి మాకు ఇలా బటన్ మార్క్ పెట్టాలండి, ఆ డబ్బులు మీవేని, ఇలా మెస్ అంటించాలి, ఆ డబ్బులు మీవేని, ఇలా కొన్ని డిస్కషన్స్ అయితే ఉన్నాయండి. నేను ఇవి చెప్తే కొంతమంది ఓనర్స్కి కోపం రావచ్చు. అన్న నువ్వు అలా అంటున్నావు, మేస్త్రులు కూడా వర్క్ కరెక్ట్గా చేయట్లేదంటే అది మీరు ముందు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటుందండి. నేను అందుకే చెప్తాను, ప్రతి ఒక్క వర్క్ కూడా మీరు స్టార్ట్ చేసే ముందు పని ఎలా చేయించాలో డీటెయిల్గా తెలుసుకొని మాకు ఈ విధంగా వర్క్ కావాలండి, ఆ విధంగా చేయడానికి మీకు ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత పడుతుంది అనేది డీటెయిల్గా కనుక్కోండి. ఆ విధంగా మీరు ప్లాస్టింగ్ చేయించండి. ఈ పగుళ్ళు రావడం అని చెమ్మలు రావడం అని ఇవేవి ఉండవు అనమాట. ఓకేనండి, అలా కాదన్న ఏదో నియామకానికి ఇల్లు కట్టేయాలి, మేము ఇంత పట్టుకున్నాము ఇంతలో అయిపోవాలి, మేస్త్రి బుర్ర మీద రుద్దేయాలని చూసారంటే మాత్రం కన్ఫామ్గా అవ్వదండి. అలానే కొంతమంది వర్కర్స్ కూడా అలానే ఉన్నారండి. కొంతమంది ఓనర్స్ ఎంత డబ్బులు పెట్టినా సరే నీట్గా పని చేయరనమాట. సో అటువంటి వాళ్ళ గురించి నేను ఇక్కడ చెప్పి నేను బ్యాడ్ అవ్వలేను. ఓకేనండి, సో ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా కష్టపడాలి, ఆ కష్టానికి తగ్గట్టు డబ్బులు తీసుకోవాలి. మేమైతే ఇక్కడ కష్టపడిన దానికి తగ్గట్టు డబ్బులు తీసుకుంటున్నాం. మేము ఇక్కడ అడుగుకి 350 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నామండి. ఓన్లీ వితౌట్ ఎలివేషన్ వర్క్ వరకు 350 రూపాయలు. ఇక్కడ మీరు చూడొచ్చు. మేము ఏంటంటే ఈ ల్యాండింగ్ కింద టాయిలెట్ కానివ్వండి, బయట ఎలివేషన్ గోడలు కూడా కొన్ని కట్టాము. సో వాటికి మేము ఏం ఛార్జ్ చేయలేదు, ఇంకా అవి ఎలివేషన్లో చూసుకుందాం అనుకున్నాం అనమాట. ఓకేనండి, సో మీకు ఏంటంటే పోర్టుకో వాళ్ళు కూడా ఎవరు కన్స్ట్రక్షన్ అయితే చేయరు, అంటే గోడలు అవి కట్టరు అనమాట. ఓకేనండి.